మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జనరల్గా ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి ఒక స్టేజ్ వరకే మనం పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేస్తాం. అవును. ఆ స్టేజ్ ఆ ఏజ్ దాటేసిన తర్వాత ఇంకా పెళ్లితో సంబంధం లేదు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా గైనిక్ దగ్గరికే పరుగులు తీస్తాం. ఎస్. సిచ్యువేషన్ నిజంగానే అలానే ఉందంటారా? ఇప్పుడు అలాగే ఉంది కదా అంత బయట. సో ఒకటి అన్ని రకాలుగా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ మినార్కీ వస్తుంది. అవును, ఇవరకు పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం అన్నది అరౌండ్ 13-14గా అయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 yearsకే స్టార్ట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి పిల్లలు చిన్న ఏజ్లోనే చాలా మెచ్యూర్డ్ ఫిజిక్, బాడీ బిల్డింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. అదే కాకుండా వాళ్ళ పీరియడ్స్ అర్లీగా స్టార్ట్ అవ్వటం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా అర్లీగానే స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారిపోవడం వల్ల వాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో అర్లీగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతున్నాయి. అర్లీ ప్యూబర్టీ వల్ల వీళ్ళకి మెనోపాజ్ అనేది చాలా అర్లీగా రావడానికి అవకాశం ఉంటుందా? అలాగే మనం దాంతో లింక్ చేసుకో, ఎందుకంటే మనం ఎక్కువగా ఉంటాం. అర్లీగా ప్యూబర్టీ రావటం వల్ల మెనోపాజ్ అనే స్టేజ్ తొందరగా వచ్చేస్తుంది అంటే అనేది తగ్గిపోతుంది అనేది ఇది మిత్తేనా లేకపోతే? అది మిత్తేనండి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ అనేది చాలా బాగా పెరిగింది మంచిగా. ఇప్పుడు జనరల్గా తినే పోషకాహారం అందరికీ జ్ఞానం వచ్చింది, మంచిగా తినాలి. సో న్యూట్రిషియస్ డెవలప్మెంట్ ఫుడ్ తినడం వల్ల, అదే కాకుండా లైఫ్ స్టైల్లో కూడా చాలా మందికి తెలుసు ఎక్సర్సైజ్ చేసుకోవాలా, హెల్త్ వైజ్గా హెల్త్ కాన్షియస్ అయినారు అందరూ. సో దానివల్ల అసలు పీరియడ్స్ రావటం అర్లీ అయిపోయింది, పీరియడ్స్ పోవడం లేట్ అయిపోయింది. ఇప్పుడు లేట్ అవుతుంది. 45కి అట్లాగే ఇదివరకు యావరేజ్ మెనోపాజ్ ఏజ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 49-50 yearsకి వచ్చింది. 53 వరకు కూడా పీరియడ్స్ రావటం అనేది అవుతుంది ఈ మధ్య కాలం. ఆడపిల్లల్లో ఎర్లీగా పీరియడ్స్ రావటం, ఎర్లీగా ఫస్ట్ టైం అంటే మెచ్యూర్ అవ్వటం అనేది దాన్ని అసలు మనం ఏ కోణంలో చూడాలి? పిల్లల శరీరంలో మార్పు వస్తుంది, వాళ్ళ మానసికంగా ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది. ఇక్కడ ఫుడ్ విషయం కూడా ఒకటి చెప్తారు డాక్టర్ గారు. ఎగ్ తీసుకోవటం వల్ల తొందరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి, లేకపోతే తొందరగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయిపోతుంది. చికెన్ తీసుకోవటం, ఎగ్ తీసుకోవటం, పాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం సమతుల్య ఆహారం అంటాం. మరి ఈ ఆహారం అసలు పిల్లలకి పెట్టాలా వద్దా? అంటే ఇదివరకు ఆర్గానిక్ గా ఉండేదని, అంటే పాలు సహజంగా ఆవు ఇచ్చేది, అంటే గేదె. కానీ ఇప్పుడు ఏంటి, వాటికి ఎక్కువ మిల్క్ రావాలని ఈస్ట్రోజన్ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చికెన్కి కూడా మొత్తం ఈ హైబ్రిడ్ అన్నీ వచ్చేసి చాలా హైపర్ ఈస్ట్రోజెనిక్ మీటే బయట దొరుకుతుంది మనకి. సో దీనివల్ల ఇవి తినటం వల్ల ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువైపోయి, ఇది ఎక్కువ మనం ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎంత ఎక్కువ ఈస్ట్రోజన్ కంటెంట్ అంటే మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ ఫామ్ అవుతున్నాయి ఈ హై ఈస్ట్రోజన్ కంటెంట్. సరే మన ఇండియన్ సినారియోలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దానివల్ల కొంచెం ఎర్లీ మినార్కి రావటం అందులో కూడా ఉంది. ఓకే, సో అవాయిడ్ చేయాలి అంటే ఈ మూడిట్లో ఏది అవాయిడ్ చేయాలి? సో చికెన్ కొంచెం అవాయిడ్ చేయటం బెటర్ అండి, డెఫినెట్గా. ఎస్పెషలీ ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా మేము చెప్తాం డోంట్ ఈట్ చికెన్ ఇవన్నీ ఇప్పుడు అని. మనకి షూర్గా మిల్క్ క్వాలిటీ తెలుసు అనుకుంటే కనుక తీసుకోవచ్చు ఏదైనా, వెన్ యూ నో ద సోర్స్, ఆర్గానిక్ సోర్స్ అని తెలిస్తే. అంటే ఎలా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తుందంటే, ఒక మదర్గా చెప్తున్నాను, పిల్లలు హెల్దీగా ఉండాలి, వాళ్ళ గ్రోత్ బాగుండాలి అంటే మంచి ఆహారం పెట్టాలి అనే ఒక కాన్షియస్ వచ్చింది. డెఫినెట్గా పెట్టాలి. ఏది పెట్టాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేస్తుంది. ఇది పెట్టకపోతే వీళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ మనం ఇవ్వట్లేదా, లేదా ఇస్తే ఎక్సెస్ గా ఏదైనా ఇచ్చేస్తున్నామా, అనవసరంగా ఇస్తున్నామా అనే ఒక క్వశ్చన్. ఏదైనా దీన్ని మనము ఎలా రెక్టిఫై చేసుకోవాలి? ఏదైనా మనకి కొంచెం మోడరేట్ లో ఉండాలి. ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తినాలని ఉండాలి, కానీ అబ్సెస్డ్ అయిపోకూడదు. లైక్ ఇంకా హెల్తీ ఫుడ్ తినాలి, ఓన్లీ ప్రోటీన్ షేక్స్ తాగేయడం అట్లాగా చేయొద్దు. అట్ ద సేమ్ టైం అసలు నెగ్లెక్ట్ చేయడం కూడా చేయకూడదు. సో జనరల్ గ్రాస్ గా తీసుకుంటే బాయిల్డ్ ఎగ్స్ తినటం, పాలు తాగడం, మనం వెజిటేరియన్స్లో చూసుకుంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, మిల్క్ విత్ ఎగ్స్, ఇవన్నీ కలిపితే మనకి మంచి పోషకాహారం దొరుకుతుంది విత్ రైస్, విత్ రోటీ. సో గ్రాస్గా ఇది ఫాలో అయితే చాలు. రైట్. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేది మొదలవుతుందో ఆడపిల్లల్లో, ఆ రోజు నుంచి ప్యాడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ జీవితంలో. మనం ఒంటి మీద బట్టలు ఎలా అయిపోయిందో పీరియడ్ టైంలో ప్యాడ్ అనేది వాళ్ళకి అంత మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఒకప్పుడు చూసుకుంటే క్లాత్ యూస్ చేసేవాళ్ళు, అది కూడా చక్కగా కాటన్ క్లాత్స్ యూస్ చేసేవాళ్ళు.
ఆ పరిస్థితే లేదు. ఇవి యూజ్ చేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే చిన్న పిల్లలు పెద్దవాళ్ళే క్లాత్స్ తో మేనేజ్ చేయలేని పరిస్థితికి వచ్చాం. వీళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మనం అలా పంపించలేము. కానీ దీనివల్ల ఇష్యూస్ మొదలవుతున్నాయి అనే ఒక టాపిక్ను కూడా వింటున్నాం మనం. దీనికి అసలు ఆల్టర్నేటివ్ ఒక గైనకాలజిస్ట్గా, ఒక విమెన్గా మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా క్లాత్ అనేది నాట్ అడ్వైజబుల్ అండి, బికాజ్ అది ఇన్ఫెక్షన్ కాజ్ చేసే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వాష్ చేయటం, సరిగ్గా వాష్ చేయక, బికాస్ బ్లడ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఎక్కడైతే బ్లడ్ ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా వచ్చి ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఎస్పెషలీ మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చేటప్పుడు విమెన్కి ఆ మొత్తం రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అంతా, యూట్రస్ నుంచి ట్యూబ్స్ నుంచి కింద వెజైనా వరకు కూడా అంతా ఇన్ఫెక్షన్కి ఎక్కువ వచ్చే అవకాశం సిచ్యువేషన్లో ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు కానీ, అబార్షన్ అయినాక బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, డెలివరీ అయినాక ఫస్ట్ ఫ్యూ డేస్ బ్లీడింగ్ అవుతుంది. ఈ పరిస్థితులన్నింటిలో కూడా విమెన్కి ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ ఎక్కువ ఉన్న పీరియడ్ అనమాట. సో పీరియడ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా హైజీనిక్గా ఉండడం చాలా ముఖ్యం. హైజీనిక్ అంటే ఫ్రీక్వెంట్గా ప్యాడ్ మార్చుకోవటం అండ్ జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవడం అండ్ మేక్ ష్యూర్ ప్యాంటీస్ అన్నీ కూడా మీరు పర్సనల్గా వాష్ చేసుకుని హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ప్యాడ్స్ అన్నది హ్యాస్ బికమ్ అ పార్ట్. ఇప్పుడు మంచి క్వాలిటీ ప్యాడ్సే వస్తున్నాయి. ఎక్కువ బ్లీడ్ అవ్వటం, ఆ ప్యాడ్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అనుకున్నప్పుడు మనము కప్స్, మెన్స్ట్రువల్ కప్స్ అని వస్తున్నాయి. సో మెన్స్ట్రువల్ కప్స్ యూజ్ చేయడం కనుక ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా అడ్వైస్ తీసుకుంటే కనుక, దట్ ఈస్ ఆల్సో నౌ చాలా మంది మెన్స్ట్రువల్ కప్స్కి కన్వర్ట్ అయ్యారు. మోర్ కంఫర్ట్ ఉంటుంది. అది మనకి లోపలికి పెట్టేస్తారు కాబట్టి వెజైనా లోపల, సో బ్లీడింగ్ ఎంత అయినా కూడా ఇట్ విల్ హోల్డ్. రైట్ డాక్టర్ గారు, ఇది మన కల్చర్కి సూట్ అవుతుంది. ఎందుకంటే నా నాలెడ్జ్ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి బ్లీడింగ్ అనేది కాస్త క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటుంది. మనం ఏదైతే స్పైసెస్ తింటామో లేకపోతే మన ఆహారపు అలవాట్లు, మన శరీర తత్వాన్ని బట్టి బ్లీడింగ్ సెన్స్ అనేది రోజులు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ అవుతుంది. దీనికి కూడా చెప్పలేమండి. ఇప్పుడు బ్లీడింగ్ జనరల్ గా ఎలాంటి ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, విమెన్ కి కొంతమందికి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటుంది, పర్సన్ టు పర్సన్. కాకపోతే మన ఇండియాలో కప్స్ అవన్నీ ఏంటంటే యూజువల్గా అన్మ్యారీడ్ గర్ల్స్ కి వి జనరలీ డోంట్ ఎంటర్టైన్. మన కల్చర్లో, ఐఎమ్ టెలింగ్, ఇండియన్ కల్చర్లో ఏంటంటే అన్మ్యారీడ్ గర్ల్స్కి మనం వెజైనా లోపల ఏమైనా ఇన్సర్ట్ చేయటం, అది వాడుకోవడం అనేది మన కల్చర్లో లేదు అది. సో యూజువల్గా మేము కూడా ఇంటర్నల్ స్కాన్స్ చేయాలన్నా అన్మ్యారీడ్ వాళ్ళకి వి డోంట్, ఓకే కదా, ఏమైనా విచ్ మెడల్స్ విత్ ద వెజైనా వి అవాయిడ్ అంటిల్ ద వుమన్ ఈస్ మ్యారీడ్. అందుకని మనం ఈ కప్స్ ని ఎంటర్టైన్ మోడర్న్ ఫ్యామిలీస్ దే అలౌవింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ వాళ్ళు అంత ప్రిఫర్ చేయట్లేదు అన్మ్యారీడ్ గర్ల్స్. అదొక రకంగా ఇండియన్ సినారియో ఇస్ లిటిల్ డిఫరెంట్. ఓకే, మనం గతంలో ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా పదే పదే ఒక క్వశ్చన్ అయితే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. పిల్స్ చెప్పు, ఏదైతే పీరియడ్ని పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న రీజన్స్, ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్ళాలి, వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడో లాంగ్ రిలేషన్లో ఏదో పెళ్ళి ఉంది, లేదు పలానా టెంపుల్కి వెళ్ళాలి, ఒక చిన్న బర్త్డే ఫంక్షన్కి. అంటే నేను ఇంత లీస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే అంత చిన్న చిన్న కాజెస్ కూడా పీరియడ్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇది హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అసలు ఒక గైనిక్గా మీ దగ్గరకు వచ్చే అడ్వైస్ తీసుకొని వేసుకునే వాళ్ళ సంఖ్య ఉందా? చాలా మంది వచ్చి తీసుకుంటారు. కాకపోతే ఒకసారి వాళ్ళకి ట్యాబ్లెట్ నేమ్ అవన్నీ ఇది వాడుకోవచ్చు అని తెలిసాక క్లాస్మేట్స్కి చెప్పటం, వాళ్ళు డాక్టర్ అడ్వైస్ లేకుండా సొంతంగా వాడటం అనేది చాలా ఎక్కువే ఉంది ఇండియాలో, ఓవర్ ద కౌంటర్ తీసుకొని. బట్ డాక్టర్ కన్సల్టేషన్తోనే మీరు ట్యాబ్లెట్స్ ఇది వాడటం బెటర్. ఓకే, అసలు అంటే ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు పర్ ఇయర్? పోస్ట్పోన్మెంట్కి పీరియడ్ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మనం పెద్దగా ఏం ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయమండి. కాకపోతే అతి ఫ్రీక్వెంట్గా వాడితే కనుక ఆ రెగ్యులర్ సైకిల్ రిథమ్ అనేది తప్పి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటం అనేది జరుగుతుంది, దెబ్బతింటుంది. అండ్ ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి వాడే ట్యాబ్లెట్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్. సో ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్ చాలా ఒబీస్ ఉన్న లేడీస్ వాడినా, లెస్ దెన్ 18 year old గర్ల్స్ వాడినా ఏమవుతుందంటే బోన్స్లో కాల్షియం అనేది డిప్లీట్ అవుతూ ఉంటుంది. అతిగా ప్రొజెస్ట్రాన్ వాడితే కనుక ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ టీనేజ్ గర్ల్స్లో ఉంటుంది. సో జస్ట్ మనం అప్పుడు అడపా మన ఇయర్కి ఒకసారి ఏదైనా ఫంక్షన్కి ఆర్ ట్వైస్ అ ఇయర్ వాడితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అది కూడా గైనిక్ అడ్వైజ్ తీసుకుంటే బెటర్. డెఫినెట్గా ఏ ట్యాబ్లెట్ అయినా ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్, ఓవర్ ద కౌంటర్ తీసుకోవద్దు అసలు ఏ ట్యాబ్లెట్ అయినా కూడా. ఈ పర్సనల్ క్లీనింగ్, పర్సనల్ క్లెన్జినెస్ అనేది ఎవరి ఇష్టం వచ్చిన మెథడ్ వాళ్ళు ఫాలో అవుతారు. లెమన్ వాటర్తో క్లీన్ చేసుకోవటం, మజ్జిగతో క్లీన్ చేసుకోవటం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 80% డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకోవటం,
ఇవి ఎలాంటి ఇష్యూస్కి కారణమవుతాయి? ఇలాంటి పేషెంట్స్ని మీరు ఎప్పుడైనా గమనించారా? రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమంది లేడీస్కి. ఓకే, ఇన్ఫెక్షన్ వచ్చింది కదా దాన్ని క్లీన్గా పెట్టుకోవాలని చెప్పి మీరు అన్నట్టు ఐ నెవర్ హర్డ్ అబౌట్ లెమన్ వాటర్, బట్ కొంతమంది బటర్ మిల్క్ అనేది విన్నాను. సో అసలు వెజైనల్ వాషింగ్ అనేది నేను సజెస్ట్ చేయనండి. బయట ఇప్పుడు మనకి వెజైనల్ వాషెస్ అని దొరుకుతున్నాయి కూడా మెడికల్గా కూడా. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్తుంది డెటాల్ అన్నది ఇంకా బిగ్ నో అండి అస్సలు. సో రెగ్యులర్ ట్యాప్ వాటర్ జస్ట్ మీరు యూరినేట్ చేసినప్పుడు కానీ ఏమైనా పీరియడ్ వచ్చినప్పుడు జస్ట్ ప్యాడ్ చేయించుకోవడం, జస్ట్ విత్ ట్యాప్ వాటర్ వాష్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఎందుకంటే దేర్ ఇస్ సమ్ బ్యాక్టీరియా ఇన్ ద వెజైనా. అది ఆ బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా వెజైనాలో. ఆ బ్యాక్టీరియా ఉంటే చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో ఆ మిల్యూ అంటాం, అంటే అక్కడ ఉండాల్సిన బ్యాక్టీరియా కానీ పరిస్థితి కానీ మార్చేస్తుంది ఈ వాష్. ఓకే, సో అప్పుడు సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే ఈ క్లీనింగ్ అనేది అప్పర్ సైడ్ ఉండాలా, లోయర్ సైడ్ ఉండాలా? యూ డోంట్ నీడ్ టు క్లీన్ ద వెజైనా ఓకే ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఓకే, అసలు వెజైనల్ అంటే లోపల ఇన్నర్ పార్ట్స్ ని దానికి అదే క్లెన్స్ చేసుకుంటది. ద బాడీ క్లెన్సెస్ ఇట్ సెల్ఫ్. సో వెజైనల్ వాషెస్ ఇచ్చుకుని డెటాల్ ఇవన్నీ అసలు యూ డోంట్ నీడ్ టు. ఓకే, డోంట్ నీడ్ టు. యూ కెన్ జస్ట్ యూజ్ అ ట్యాప్ వాటర్ వెన్ యూర్ యూరినేట్. సోప్ అన్నది ఓన్లీ వైల్ టేకింగ్ బాత్ ఈస్ ప్రిఫరబుల్. సో నేను యూజువల్గా పేషెంట్స్కి ఏం చెప్తున్నాను మామూలుగా, ఓకే, జస్ట్ యూజ్ ట్యాప్ వాటర్ వెన్ యూ యూరినేట్ ఆర్ వెన్ యూర్ టేకింగ్ బాత్. ఎలాగో సోప్ వాడతారు కాబట్టి డైలీ ట్వైస్ స్నానం చేసినప్పుడే మీరు సోప్ ప్రతి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ సోప్తో ఎలా క్లీన్ చేసుకుంటారో అక్కడ కూడా మీరు జస్ట్ ఓన్లీ సోప్తో అదొక్కసారి. రిపీటెడ్గా సోప్ పెడితే కనుక రెగ్యులర్గా ఉండాల్సిన బ్యాక్టీరియాని కూడా డిస్ట్రాయ్ చేసి చెడు బ్యాక్టీరియా స్టార్ట్ అయ్యి అది రెసిస్టెంట్ బ్యాక్టీరియా అయిపోద్ది. మీరు ఇంకెంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఏమిచ్చినా అది కొత్త బ్యాక్టీరియాని మనం పుష్ అవుట్ చేయలేం బాడీలోంచి. ఓకే, హెల్దీ ఉమెన్ మంచిగా ఆరోగ్యకరమైన స్త్రీ అయితే ఇట్ క్లెన్జెస్ ఇట్స్ ఓన్ వెజైనా. యూ డోంట్ నీడ్ టు క్లీన్ యువర్ వెజైనా విత్ వాషెస్ ఆర్ వాటర్ ఆర్ ఎనీథింగ్ ఇన్సైడ్ ద ఐమ్ టెలింగ్ వెజైనా లోపల ఇన్సైడ్ ద వెజైనా. ఓకే, అంటే యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి కూడా నార్మల్ వాటర్ తో మనం క్లీన్ చేసుకోవటం అనేది అవసరం అంటారా? బెటర్ టు క్లీన్ ఇట్ విత్ జస్ట్ ప్లెయిన్ వాటర్, ప్లెయిన్ ట్యాప్ వాటర్. ఓకే, అండ్ వన్స్ యూ క్లీన్ ఇట్ టిష్యూ పేపర్ తో యూ కెన్ క్లీన్. సి టిష్యూ పేపర్ రకరకాల టిష్యూ పేపర్స్ ఉంటాయి. సపోజ్ ఆ టిష్యూ పేపర్ చిన్న చిన్న ఫైబర్స్ ఐ మీన్ చిన్న చిన్న లినెన్ లాగా అక్కడ ఉండిపోతే కనుక మీరు క్లీన్ చేసినప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకున్నాక దట్ విల్ బికమ్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో జస్ట్ వాచ్ అవుట్ దట్ మీరు వాడే టిష్యూ పేపర్ క్వాలిటీ టిష్యూ పేపర్ అయి ఉండాలి. జస్ట్ సింపుల్ ట్యాప్ వాటర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.